నర్సరావుపేట మండలం కోటప్పకొండలో కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువతకు విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యాన్ని, పోరాట స్ఫూర్తిని యువతకు గుర్తు చేశారు. సోమవారం కోటప్పకొండ శ్రీ షిరిడి సాయిబాబా కమ్యూనిటీ హాల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో కుటుంబాలు ప్రాణాలు అర్పించి ఇవాళ 100 సంవత్సరాల చరిత్రగా ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నామంటే అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అదే ఏఐవైఎఫ్. దీనికంటే ముందు ఏఎస్ఎఫ్ ఉంది, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా, నాయకులందరూ కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆనాడు సిహెచ్ఎల్ కాంతారావు గారికి, అదేవిధంగా చదలవాడ జగన్నాథం గారు, లూదర్ గారు, ఇట్లా టీచర్లు చాలామంది కూడా, లాయర్లు, టీచర్లు, డాక్టర్లు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొని ఇవాళ ఈ భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాట మహిమని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఉన్న యువకులందరూ కూడా మన యువకుల వంటి ఎట్లా ఉండాలంటే పంచతంత్ర సూత్రాలు పాటించాలి. నీతి, నిజాయితీ, పట్టుదల, ఓర్పు, చివరగా ధైర్యం. ధైర్యం ఉంటేనే మనం పోరాటం చేయగలం, ధైర్యం ఉంటేనే జీవన పోరాటం చేయగలం. మనం ఏదైనా సాధించవచ్చు, సాధించలేనిదంటూ ఏది ఉండదని చెప్పి నేను జీవితంలో నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు నేర్పింది నాకు ధైర్యం, పోరాటం. వీటితోనే మా కుటుంబాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రయాణం చేశారు. ఈ సమాజంలో ఒక రాజకీయ విలువలు అనేవి సమాజాన్ని ఎప్పుడు కూడా నడిపిస్తుంది, రాజకీయం నడిపిస్తుంది. అది ఏ రాజకీయం అంటే ఒక విలువైనటువంటి రాజకీయం ఉంటే ఆ విలువైనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. ఆ సమాజంలో ఉన్నటువంటి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒకదానికొకటి మేళవించుకొని ముడివేసుకుని ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. స్వతంత్రోద్యమ కాలంలో ఒక విలువైనటువంటి రాజకీయాన్ని ఈ దేశం అనుభవించింది. ఆ విలువైనటువంటి నీతివంతమైనటువంటి ఒక త్యాగమయమైనటువంటి రాజకీయంతో ఈ దేశానికి స్వతంత్రాన్ని మనం సంపాదించుకోగలిగాము. ఆనాడు త్యాగ పురుషులు అనేక మంది మన బ్యానర్ మీద రాశారు చాలామంది. ఆ త్యాగ పురుషుల యొక్క త్యాగాల ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు. నీతికి, నిజాయితీకి నిలువుంటే అర్థం సంచయగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కోడెల శివప్రసాద్ గారు కానీ, కాసు వెంకటకృష్ణారెడ్డి గారు కానీ, అనేక మంది మంత్రులు చేసిన, సామంతులు చేసిన మా కాంతారావు గారి దగ్గరికి, సంజయ్ గారి దగ్గరికి, వారి దగ్గరకు వచ్చి సలహా తీసుకుంటారు. మరి ఎక్కడే ఉన్నారు ఎదురుగా బురే గారు కాళ్ళు ఎడగొట్టిన, తలకా బయలు కొట్టిన ఈడ్చుకుంటూ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి అనేక మంది కార్యకర్తలు తీర్చిదిద్దినటువంటి ఎర్ర సైన్యం భగత్ సింగ్ వారసుడు బురా తాత. అలాంటి వారసుల స్ఫూర్తితో మరి ఇక్కడ అటు చిరలూరుపేటలో కానీ, నరసరావుపేటలో కానీ, వినకొండలో కానీ, మాచర్ల, అదేవిధంగా గుడిసాల, పెదకొలపాడు, సత్యనపల్లి, పలనాడులో అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మన పార్టీ తరఫున అనేక మంది త్యాగాలు చేశారు. మాజీ కార్యకర్తగా మరి రాష్ట్ర నలుమూల నుండి ఎన్నో ఇబ్బందులకు ఎదురుండి ఇక్కడికి వచ్చిన మరి మీ అందరికీ మా దేశభక్త ప్రజాతంత్రం తరఫున అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మా గురువు గారు చంద్రయ్య గారు, అదేవిధంగా ప్రతాప్ గారు, మరి ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మరి మన ఎమ్మెల్యే గారు, మరి మాజీ నక్సలైట్, అది మీ అందరికీ తెలియదు. మాజీ నక్సలైట్ ఆ కేసులో దాదాపు